చనిపోయిన 20 మంది ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన తెలుగు వాళ్ళు కూడా ముందుకు పోయేవారు. దాంట్లో వాళ్ళకి నిర్దాక్షిణ్యంగా చంపేసిన వాళ్ళందరినీ కూడా పబ్లిక్గా వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తారు, నైతికంగా రిస్ట్రిక్ట్ చేస్తారు. మోడీ గారు వాళ్ళు దయాదాక్షిణ్యం లేకుండా అట్లాగే ఇంకో ఆయన వైజాగ్ ప్లేస్, ఆయన శ్రీకాకుళం వాస్తాడు చంద్రమౌళి గారు. ఆయన కూడా ఆయనతో పాటు 10 మంది అందరినీ సేఫ్ గార్డ్ చేశాడు. ఆయన మాత్రమే తోటాలు బలైపోయాడు. అట్లాగే ఒక ఆయన మన హైదరాబాద్ నుంచి, ఆయన కేవలం ఏమీ లేదు, ఆయన ఐడి కార్డు చూశాడు, ఈయన హిందూనా పేషెంట్ ఫిట్ చేశాడని ఫిట్ చేశాడు. ఇటువంటి దుర్మార్గపు రాజకీయాలు మనం అంతం చేయాలంటే మోడీ గారికి మనం ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి. మోడీ గారు, ప్రధానమంత్రి గారు, మీ అందరం ఉన్నాం, మీరు చేయండి, మీరు ఏం చేస్తాం, మేము మీకు సపోర్ట్ ఇవ్వడం చేసుకుంటాం. ఇలాంటి చాలా జరుగుతుంది. అన్ని కుల మతాలకు అతీతంగా అందరూ చాలా బాధేసిందండి. ఒక్క ఫోటో చూసి చాలా చెల్లించిపోయాను. అమ్మాయికి వారం కూడా కాలేదు పెళ్ళి. ఆ అమ్మాయి భర్త పక్కన కూర్చొని ఏడుస్తుంటే నిజంగా చనిపోయాడు అనుకున్నా. దాంట్లో ఏమైందంటే గాయమైందని రాశారు, తర్వాత తెలిసి చనిపోయాడు. చాలా బాధేసింది. దీన్ని అందరం ఖండించాలి. వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని వాళ్ళ కుటుంబానికి మన చేయూత ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈ కండోలెన్సెస్కి జరగకుండా మన ప్రభుత్వం మనం ఖచ్చితంగా ఐకమత్యంగా పోరాడి శత్రు దేశాలని మనకి దూరంగా పెట్టడానికి మనం అందరం ఐకమత్యంగా నిలబడాలి. గోపాలకృష్ణ గారు, అందరికీ నమస్కారం అండి. చర్య ఎస్ఎన్ రెడ్డి గారు ఉపాధ్యక్షుడు మాట్లాడతారు. కాశ్మీర్లో జరిగిన టెర్రర్ అటాక్ అన్ని విధాలా సహకరిస్తామని దేశ ప్రధానికి నా యొక్క సంఘీభావం తెలియజేసుకుంటున్నాను. మొన్న జరిగిన ఈ టెర్రరిస్ట్ అటాక్ తీవ్రంగా ఖండిస్తూ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ తరఫున సంఘీభావం తెలియజేస్తూ ప్రధాని మోడీ గారు ఏ విధమైన చర్య తీసుకున్నా మా అందరి యొక్క సపోర్ట్ ఉంటుందని తెలియజేస్తూ ఈ సంఘీభావ యాత్రను ఈరోజు ప్రారంభించాం. ఈ విధంగానే ప్రతి పౌరుడు, ప్రతి వ్యక్తి సెంటర్కి సపోర్ట్ చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉన్నది. జై హింద్. మన భారతదేశ సమైక్యత కాపాడుకోవడానికి ఈరోజు మనం అందరం ఈ ఖండిస్తూ దుశ్చర్యలను చేసిన టెర్రరిస్టులందరినీ ఏరి వారిని